వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డైట్ చేసే వాళ్ళకైనా హెల్తీగా తినాలి అని అనుకునే వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ వెజిటేబుల్ దలియా ఉప్మా. అదే అండి, దుడ్డు రవ్వ ఉప్మా అంటారు, గోధుమ రవ్వ ఉప్మా అంటారు. దానికోసం అయితే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ పీసెస్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని నేనైతే ఈ కప్తో 1.5 కప్ వేస్తున్నానండి. ఈ 1.5 కప్పు నేను చెప్పిన మెజర్మెంట్ మీద అయితే మాత్రం ఒక 6 మెంబర్స్కి వస్తుంది. లైట్ వెయిట్ ఫుడ్ కాబట్టి ఒక 6 మెంబర్స్ వరకు వస్తుంది. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే ఉప్మా అంత లూజ్గా వస్తుందన్నమాట. అలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని అందులో నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ శనగపప్పు, ఆ తర్వాత మినపప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకున్నాక అందులోనే కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. జీడిపప్పు దోరగా వేగేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఆ తర్వాత అందులోనే ఒక చిన్న అల్లం ముక్కని దంచి వేసేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ ఒక 20% మొత్తం కలిసిపోయినంత వరకు మొత్తం కలిపేసుకొని అందులోనే ఆలుగడ్డ పీసెస్, నెక్స్ట్ క్యాప్సికము, నెక్స్ట్ క్యారెట్ సన్నగా తరుగుతుకుంటాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుందండి. అవి కూడా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసి మంచిగా సిమ్లోనే మొత్తం ఉడికేలాగా మగ్గించుకోవాలండి. ఎందుకు అని అంటే అది సిమ్లో ఉడికితేనే అంటే దగ్గరికి మంచిగా అవుతాయి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోవాలి. ఒక 80% ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్ టమాటోస్ కూడా వేసేసుకొని అవి కూడా సన్నగా తరిగేసుకొని వేసుకోవాలండి. అవన్నీ సన్నగా తరిగేసి వేసుకున్నాక అవి కూడా మొత్తం కలిపేసుకొని అది కూడా కొద్దిగా మూత పెట్టేసుకొని టమాటోస్ కూడా మగ్గించేసుకోవాలన్నమాట. ఇది టమాటోస్ మగ్గే లోపల వెజిటేబుల్స్ కూడా 100% మగ్గిపోతాయండి. అవంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో 1:3 రేషియో తీసుకోవాలి. అంటే 1 కప్ రవ్వకి 3 కప్పుల నీళ్ళు వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 5 కప్స్ వేస్తున్నాను. ఎందుకంటే 1.5 అయితే 4.5 వస్తుంది. కానీ ఏంటంటే వెజిటేబుల్స్ కూడా కుక్ అవుతాయి కదా అని చెప్పేసి 5 వేసాను నేను. 5 వేసేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఇప్పుడు మసులు ఉంటుంది కదా, స్టార్టింగ్ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక అది ఇలా మసులుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని దాంట్లో ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకున్నాక చూడండి, అసలు నార్మల్గా మనం వేయించుకున్న దాన్ని బట్టే ఉంటుంది. మీరు ఒక్కసారి వేసుకున్న ఉండలు ఏం పట్టదనమాట. అది ఒకవేళ మంచిగా వేయించుకోకపోతే మొత్తం గడ్డలు కట్టేస్తుంది. ఇలా మొత్తం మూత పెట్టేసుకొని ఫస్ట్ 10 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మాత్రం చాలా లూజ్ వస్తుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసేసుకోండి. మంచిగా టేస్ట్ కోసం అయితే గీ వేస్తున్నాను. గీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీకు వద్దు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, చాలా లూజ్గా చాలా ఎమ్మీగా ఉంది కదా. నచ్చితే ఒక్క లైక్ చేసేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.